జన్మదిన గోకులాష్టమి ఈ శుభ సందర్భంగా గత అనేక సంవత్సరాల నుండి సంస్కార భారతి ఆధ్వర్యంలో చిన్ని కృష్ణుల వేషధారణ, సామూహిక వేషధారణ నిర్వహించబడుతూ ఉంది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సంస్కార భారతి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సంస్కార భారతి సంఘటన మంత్రి గౌరవ నిరంజన్ గారికి మరియు వేదిక మీద ఉన్న సంస్కార భారతి అధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదార్ గారికి, ప్రధాన కార్యదర్శి కార్తిక్ గారికి, కోశాధికారి రాధాకృష్ణ గారికి, కన్వీనర్ శంకర్ గారికి, సాహిత్య విభాగ ప్రాంత సోదరుడు గంటెల ప్రసాద్ గారికి, ప్రాంత కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారికి, సంస్కార భారతి సభ్యులందరికీ, వేదిక మీదున్న భాజపా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గారికి, పెద్దలందరికీ, చిన్నారులకు ఆశీర్వదిస్తూ మరియు వేదిక ముందున్న చిన్నారుల తల్లిదండ్రులకు అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి పిల్లల మధ్య నాకు కనపడం, పొద్దున్న నుంచి అనేక కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అలసటపోయింది. ఒక కుటుంబం నుంచి వచ్చిన ఈ కృష్ణుడి వేషధారణ అంటే ఆ కుటుంబం అంతా కూడా సనాతన హిందూ ధర్మం పాటిస్తూ ఉంది. దైవభక్తి, దేశభక్తితో కూడుకున్న కుటుంబం. మామూలు వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఆలోచన, భగవంతుడి మీద భక్తి, కృష్ణుడి మీద భక్తి, అభిమానం. ఆ అభిమానంతో మీ పిల్లల్ని వేషధారణకు పంపిస్తారు. అయితే ఇందూరు నగరము నిరంజన్ గారికి చెప్తున్నానంటే అన్నింటిలో ముందుండేది ఇందూరు జిల్లా, ఇందూరు నగరము. సాహిత్యంలో కానీ, కళలో కానీ, కళాకారులో కానీ, వేషధారణలో కానీ, యోగాలో కానీ ఇందూరు గడ్డనే అటువంటి గడ్డ, ఇందూరు నీళ్ళు అటువంటి. దేనికైనా మేము ముందున్నాం, సనాతన ధర్మానికి మేము ముందుంటాం అనేది మా సోదర సోదరి వాళ్ళందరూ కూడా ప్రతి పండుగను కూడా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. హనుమాన్ జయంతి సందర్భంగా మొత్తం తెలంగాణలోనే భాగ్యనగరం తర్వాత అంటే శ్రీరామనవమి అతిపెద్ద ర్యాలీ, ఎండాకాలంలో హనుమాన్ జయంతి ర్యాలీ తెలంగాణలో అతిపెద్ద, భాగ్యనగరం తర్వాత అతిపెద్ద ర్యాలీ. ఎప్పుడు కూడా కాషాయం అంటే మేమున్నాం, దేశం కోసం అంటే మేము సిద్ధంగా ఉన్నాం, ధర్మం కోసం మేము సిద్ధంగా ఉన్నామనే మా సోదర సోదరులందరికీ ఈరోజు శుభ సందర్భంగా అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు. ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదము మన పైన, మన కుటుంబం పైన నిండుగా ఉండాలని, ముఖ్యంగా రైతులకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలని ఆ కృష్ణుడిని కోరుకుంటూ వచ్చే సంవత్సరం వరకు అందరూ సుఖ సంతోషంగా ఉండాలని మళ్ళీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందాం, అందరం సంతోషంగా ఉంటాం. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. వచ్చిన పిల్లలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. అందరం ఇక్కడ సమావేశమయ్యాం. చిన్నారుల వేషధారుల మధ్యన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి నిజామాబాద్ కార్పొరేషన్ శాసనసభ్యులు శ్రీ అల్పాన్ సూర్యనారాయణ అన్న గారు, మిగతా పెద్దలందరికీ కూడా అందరికీ కూడా నమస్కారం.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. సంస్కార భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి, అరుణాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్ వరకు దేశంలో అతిపెద్ద కల్చరల్ మూవ్మెంట్ ఇది సంస్కార భారతం. కళల ద్వారా సమాజంలో సంస్కారం నింపాలన్నటువంటి ఒక సదుద్దేశంతో గత 43 సంవత్సరాలుగా దేశంలో పనిచేస్తున్నటువంటి సంస్థ. మిత్రులారా, భారతదేశం ప్రపంచంలోనే ఒక భిన్నమైనటువంటి దేశం, ఒక గొప్ప సంస్కృతి నేపథ్యం ఉన్నటువంటి భారతదేశం. భిన్న వర్గాలు, భిన్న రకాల మనుషులు ఉన్నప్పటికీ కూడా మనం అందరం ఎందుకు కలిసి ఉంది ఈ సమాజం అంటే, ఈ సమాజంలో మనకు ప్రతి సంవత్సరంలో అనేక రకాల పండుగలు వస్తున్నాయి. ఈ పండుగలు ఎంటైర్ 140 కోట్ల మందిని కలిసి ఉంచుతూ ఉన్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు, తల్లిదండ్రులు ఎంత ఇంట్రెస్ట్ తోటి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారంటే నేను గత రెండు గంటలుగా చూస్తూ ఉన్నాను. చాలా గొప్పదైనటువంటి విషయం. తన కొడుకుని లేకపోతే తన కూతురుని గోపికగా, కృష్ణుడిగా చూడాలి. వారి వేషధారణను ఎంతో అందంగా, ఆహ్లాదంగా అలంకరించి తీసుకొచ్చారు. సో మీ అందరికీ కూడా సంస్కార భారతి తెలంగాణ రాష్ట్ర శాఖ నుండి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేశంలో పండుగలన్నీ కూడా మనల్ని కలిపి ఉంచుతున్నాయి, ఇప్పుడే నేను చెప్పాను. కానీ దేశంలో బ్రేకింగ్ ఫోర్సెస్ అనేది అనేక రంగాలలో ఉన్నాయి. విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, రకరకాల గోబ్యాక్ పేరుతోటి కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నది. కాబట్టి సమాజాన్ని చీల్చడానికి అనేక రకాల శక్తులు ఉన్నాయి. హిందుత్వము ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులుగా మనం గమనించాలి, దాన్ని అర్థం చేసుకొని మనం మసులుకోవాలి ఈ దేశం పట్ల. కాబట్టి దేశం పట్ల నిష్ఠ, ఈ దేశం అంటే అభిమానం, భక్తి భావన ఉండాలి. కాబట్టి కృష్ణుడు నేర్పినటువంటి ఏదైతే భక్తి భావన ఉన్నదో, ఏదైతే ధర్మం ఉన్నదో, ఈ ధర్మానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. కాబట్టి ఈ ధర్మం ఆధారంగా కేవలం భారతే కాదు, ఎంటైర్ వరల్డ్ నడుస్తూ ఉంది. కాబట్టి ప్రపంచంలోనే భిన్నంగా ఉన్నటువంటి భారత్ వైపు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి 140 కోట్ల మందిలో సుమారుగా 70 కోట్ల మంది యూత్. కాబట్టి అందరూ కూడా భారత్ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క హిందుత్వంలో ఏదైతే ఉన్నదో కలిసి ఉంచేటటువంటి పండుగలు ఎంటైర్ భారతీయ తత్వాన్ని కలిసి ఉంచడం, 140 ఉంచేటివి పండుగలు. కాబట్టి ఈ పండుగలు మన యొక్క పరంపర కొనసాగించాలి, కలిసి ఉండాలి. ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. కళాకారులు కేవలం స్కూల్ ఉన్నప్పుడే వీరి వేషధారణ కాకుండా కాలేజ్ కూడా వెళ్ళిపోయినా కూడా ఎంకరేజ్ చేయాలి తల్లిదండ్రులు. సహజంగా ఏంటంటే 10th లోపు మాత్రమే ఈ యాక్టివిటీ ఉన్నది తల్లిదండ్రులకు. 10th అయిపోయిన తర్వాత మా ఊడు ఇంజనీరింగ్ అట్లా అయిపోతుంది, వెళ్ళాలి, చదువుకోవాలి. కానీ ఈ అదర్ యాక్టివిటీ ఏదైతే కరికులం ఉన్నదో, ఈ యొక్క కళ అనేటువంటి చాలా గొప్పదైనటువంటి కళ. ఇది అందరికీ సాధ్యం కాదు. నిజామాబాద్లో సుమారుగా 20 లక్షల మంది ఉన్నారనుకో, కొద్ది మందికే సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. కాబట్టి కళ అనేది చాలా పవిత్రమైనది. కాబట్టి ఏ చదువు, ఉన్నత చదువులకు మీ అబ్బాయిలు అమ్మాయిలు వెళ్ళినా కానీ వాళ్ళని కంటిన్యూ చేసే విధంగా, ఈ కళను కంటిన్యూ చేసే విధంగా తల్లిదండ్రులు ప్రత్యేకమైనటువంటి చొరవ, శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు, ప్రత్యేకంగా చిన్నారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. కృష్ణుడు సహాయపడ్డా. ఒకసారి గట్టిగా చప్పట్లతో శ్రీకృష్ణుడిని మనం స్మరిద్దాం. అలాగే సార్ ఇవాళ వర్షం ఉంది, మళ్ళీ కార్యక్రమం ఉంటుందా లేదా? నేను చెప్పాను, కార్యక్రమం వర్షం ఉన్నా, తుఫాన్ ఉన్నా ఆగేది కాదు, ఇది తప్పక అవుతుంది. అయితే నాకు తెలిసి తల్లిదండ్రులు కూడా ఉత్సాహంతో వారి పిల్లలను కృష్ణ వేషధారణ చేసి తీసుకువచ్చారు. వారికి కూడా మా సంస్కార భారతి తరఫున ధన్యవాదములు. అయితే నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నాను, తెలుసు అందరికి కూడా చాలా ఉత్కంఠ ఉంది. అయితే ఒకటే మాట చెప్తాను, ఈ రోజు నుండి మనం అందరం కూడా
హాయ్ బాయ్ చెప్పకుండా జై శ్రీకృష్ణ అంటాం. ఓకేనా? ఏమండి, స్కూల్ పోయేటప్పుడు కూడా బాయ్ అనకుండా జై శ్రీకృష్ణ, ఎవరు కలుసుకున్నా కూడా జై శ్రీకృష్ణ చెప్తాము. అలాగే ఫోన్ చేసినప్పుడు కూడా హలో హాయ్ అనకుండా జై శ్రీకృష్ణ అని ఈ రోజు నుంచి మొదలు పెడదామా? జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. వెరీ గుడ్. అయితే వెరీ గుడ్ కూడా అనంతం జై శ్రీకృష్ణ. అయితే ఒకటేంటంటే ఇది ఎందుకు అంటున్నానంటే ఇప్పుడే నిరంజన్ గారు చెప్పినట్టుగా, గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒక చిన్ని కృష్ణుడు తయారు చేయాలంటే మామూలు విషయం కాదు. వారు మధ్యాహ్నం నుంచి వారిని తయారు చేస్తే ఈరోజు తీసుకొచ్చారు. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో అది కృష్ణమయం అయిపోయింది. ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు ఈ స్వరూపంతో ఈరోజు మనం ముందుకున్నాం. నిరంజన్ భాయ్ సాబ్ చెప్పినట్టుగా ఇంతమంది ఉన్నారు, ఎవరికి కూడా ఈ అవకాశం దొరకలేదు. మీకు దొరికింది, మీరు అదృష్టవంతులు. అయినప్పటికీ కూడా మీరు ఈ విషయాన్ని కొనసాగించండి, వారికి మంచి మంచి శ్లోకాలు వినిపించండి. ఇప్పుడు దయచేసి ఏమనుకోవద్దు, కొన్ని శ్లోకాలు ఉచ్చారణలో వాళ్ళు తప్పుగా చెప్తున్నారు, దానికి సరిదిద్దుకోండి. ఎందుకంటే ఆ తప్పు శ్లోకాలు చదివినట్లయితే దాని పరిణామం కూడా మనకు ఏది దక్కాలో అది దక్కదు. అయితే మనం యూట్యూబ్ ఉంది, మన గూగుల్ ఉంది, దాంట్లో చూడండి, ఆ శ్లోకం సరిదిద్దుకోండి. అయితే మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారు, సంఘటన మంత్రి నిరంజన్ గారు, అలాగే చిన్నారులు, వారి యొక్క తండ్రులు, ప్రెస్ అండ్ మీడియా వచ్చినందుకు భాస్కర్ మా బావగారు అనంతరావు కులకర్ణి గారు, వారు కూడా ఈ కార్యక్రమానికి చూడడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. వారికి కూడా మా సంస్కార భారతం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఈ యొక్క దైవతత్వం ఏదైతే ఉందో చిన్నారిలో మనం పెంపొందుతాం. జై శ్రీకృష్ణ.